కవర్ కావాలి హలో విజయవాడ, ఎలా ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది ఈరోజు విజయవాడకి రావడం. మన రజాకార్ మూవీ సక్సెస్ సందర్భంగా మీరందరూ థియేటర్లో ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, ఎలా ఓన్ చేసుకుంటున్నారో చూసి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హియర్ టు సే థ్యాంక్ యూ ఇన్ పర్సన్. మా టీమ్ అంతా వచ్చి స్వయంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాము. మన మూవీని ఉన్నట్టుగా వీ హ్యావ్ కాసిం రజ్వీ క్యారెక్టర్ చేసిన మా రాజార్జున్ గారు ఉన్నారు, అండ్ మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఉన్నారు. వీ హ్యావ్ సమ్ అమేజింగ్ యాక్టర్స్ ఆల్సో హియర్. మేమందరం స్వయంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుందామని వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు మూవీ చూసారు? ఎవరు చూడబోతున్నారు? రెండోసారి ఎవరు చూడబోతున్నారు? ఎవరెవరు అంటే ఎవరికి తీసుకొచ్చి మూవీ చూపిస్తున్నారు? సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపించింది మీకు మూవీ? ఏం బాగా నచ్చింది? ఈయన ఉంటే నా యాక్టింగ్ నచ్చింది. ఈ మూవీలో అందరూ క్యారెక్టర్, నిజాం క్యారెక్టర్ మకరం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మేము చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఈ సినిమా మన చరిత్ర ఏదైతే ఉందో మీరు తెలుసుకుని ఇంకా చాలా మందికి తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఎలాగో అందరూ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, నేను ఏదో చేస్తున్నాను. హలో హలో. సో చరిత్ర కాబట్టి అవునా కదా? ఇప్పటిదాకా ఈ మూవీ రాకముందు, మన రజాకార్ మూవీ రాకముందు మీకు ఇంత జరిగింది అని తెలుసా? తెలియదు కదా. అందుకే మనం ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకా తర్వాత మా డైరెక్టర్ సార్ మాట్లాడుతున్నారు. చరిత్ర తెలంగాణ చరిత్ర అనుకున్నారా, లేకుంటే హైదరాబాద్ చరిత్ర అనుకున్నారా? హైదరాబాద్ చరిత్ర. నల్లగొండ నుంచి కూడా, వేములపల్లి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 70 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. అంటే ఈ నిజాం నిరంకుశత్వ పాలన చూసారు కదా ఎట్లా ఉంటుంది. తట్టుకొని బతికితే సరిపోతుంది అని పారిపోయిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇదే భవానీపురంలో 70 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు. సో అలాంటి స్టోరీ ఇది మీకు నచ్చినందుకు, మీరు ఆదరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ తెలుగు బిడ్డ ఈ సినిమా తీసింది. మీ బిడ్డకు ఆశీర్వాదం ఇవ్వండి. ఎట్లా ఆశీర్వాదం ఇస్తారు? నన్ను ఆశీర్వదించమని చెప్తున్నారు ఆయన. ఎట్లా ఆశీర్వాదం ఇస్తారు మీరు? మీకు నచ్చితే అందరికి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ వాస్తవ్యులకు, నేను హైదరాబాద్ లో ఉంటాను కానీ ఇక్కడ వైపు ఫ్రెండ్స్ నాకు 75% ఉన్నారు. ఇక్కడతోనే అనుబంధం ఉంది. మనం కొన్ని గొప్ప కార్యక్రమాలు చేయకపోయినా కూడా, ఆ ఉద్యమాలు అవి చేయకపోయినా, అంత త్యాగాలు చేయకపోయినా కూడా అలాంటి సినిమాలో నటించే అవకాశం డైరెక్టర్ గారు మాకు ఇచ్చారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. సినిమాను పెద్ద హిట్ చేయండి. ఇంకా చాలా విషయాలు మీకు తెలుస్తాయి. మీరు చాలా సంతోషపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద హిట్ చేయండి. ఒకరి నుంచి ఒకరు మౌత్ టాక్స్ తోటి అందరికి చెప్పండి, చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ చరిత్ర, తెలుగు వాళ్ళ చరిత్ర, భారతదేశ చరిత్ర. 160 కోట్ల భారతీయులు గర్వపడే చరిత్ర తీసినాడు డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు. మీరు చూసిన తర్వాత ఈ సినిమాని ప్రతి ఒక్కరు కాలం ఎగరేసేలా ఉంటుంది. ఇది నా సినిమా అనుకునేటట్టు ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి
మన రోమాలు నిక్కపడుస్తాయి ఈ సినిమాలో. సో ఈ సినిమాను అందరూ చూడండి, అందరూ గర్వపడండి. సో ఇది మన భారత చరిత్ర. సో గొప్ప సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా రుణపడి ఉంటాను. మీరందరూ ఈ సినిమా థియేటర్లో చూసి మీరు 10 మంది చెప్పి మన చరిత్ర, మన రజాకారుల చరిత్ర ఎలా జరిగింది చూసి మీరందరూ విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. చూసారా భారత మాత అనగానే మీకు ఎంత ఆవేశం వచ్చిందో. ఆ భారత మాతలో ఈ తెలుగు ప్రజలు కలవాలని మనం చేసిన పోరాటమే ఈ సినిమా. ఇది తెలంగాణ సినిమా కాదు, ఇది మన తెలుగు ప్రజల సినిమా. అర్థమైందా? అప్పుడు హైదరాబాద్ సంస్థానం స్వంతం రాకుండా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భారతదేశంలో కలవడం కోసం ఎలా ప్రయత్నం చేసింది, ఆ ప్రయత్నానికి అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలా సహాయం చేశారు, ఈ ప్రాంతానికి ఎలా విముక్తినిచ్చారు అన్న దృష్టితో చేసిన సినిమా. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన కథ కాదు. అందరూ ఇది తెలంగాణ సినిమా అనుకుంటున్నారు. ఇది మన అందరి సినిమా. ఎందుకంటే మీరు చూస్తున్నారు లేదో 1947లో విజయవాడ అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో మీకు చూపించాను. చూసారా లేదా? అప్పటికి ఇంకా ప్రకాశం కాలేజీ కట్టలేదు, ఓన్లీ కృష్ణ మీద ఆనకట్టు ఉంటది. అర్థమైందా? అది కావాలని మీకు చూపించాను. ఆ పోరాటంలో, ఆ విముక్తి పోరాటంలో ఇక్కడ నుంచి విజయవాడ నుంచి పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఆ పోరాటంలో ఆ ప్రజలకు విముక్తి అయ్యేంత వరకు ఆయన నిద్రలు రాత్రులుగా పోరాటం జరిపారు. ఆయన విజయవాడ వాసి. ఆ తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన మన మాడపాడి హనుమంతరావు గారు, ఆయనది కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పోగునూరు గ్రామం. ఆ విలేజ్ లో పుట్టి ఈ పోరాటంలో పాల్గొని ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్రం రావడం కోసం ప్రయత్నం చేశారు. తర్వాత ఆ హైదరాబాద్ సంస్థానంలో జరిగే అరాచకాల నుంచి తప్పుకోవడం కోసం ప్రజలు అటు ఎత్తున్నప్పుడు ఈ విజయవాడ, అటు గుంటూరు, అటు ఖమ్మం బార్డర్లో శిబిరాలు ఉండేవి. ఆ శిబిరాల్లో ఇక్కడ విజయవాడ ప్రజలు ఆ ప్రజల్ని రిసీవ్ చేసుకొని మన సమస్య, మన తెలుగు వాళ్ళ సమస్య, తెలుగు వాళ్ళ పోరాటం, తెలుగు వాళ్ళ చైతన్యం, ఈ తెలుగు వాళ్ళందరూ కలిసి భారతదేశంలో కలిసిన పోరాట చరిత్రని రజాకార్ రూపంలో ఈ రోజు విజయవాడ తీసుకొచ్చాము. మీరందరూ చూసి ఇప్పటి వరకు బాగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇంకా 4 రోజులు కూడా ఈ సినిమా ఇక్కడ ఆడాలి. అప్సరా థియేటర్ కి మళ్ళీ వచ్చే ప్రయత్నం మేము చేస్తాము. మేము వచ్చే విధంగా మేము చేసి సినిమాని సక్సెస్ చేయాలని విజయవాడ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. बोला आंटी फोटो మన కళ్ళ ముందు కనబడ్డట్టు తీసినటువంటి ఎలా ఉంది రజాకార్ సినిమా? నచ్చిందా? ఇంకా ఎన్నిసార్లు చూస్తారు? 100 డేస్ ఫంక్షన్ కి పిలుస్తారా? మళ్ళీ 100 డేస్ ఫంక్షన్ కి నేను ఈ చిట్టాల పీఠలో ఇదే సినిమా థియేటర్లో సినిమా చూసి ఇక్కడ ఒకటే బెంచ్ ఉండి కింద నేల టికెట్లో కూర్చునేవాడిని. ఇక్కడ నేల టికెట్లో కూర్చొని మార్నింగ్ షో ఒక సినిమా అప్పుడు వేసేవాళ్ళు, మ్యాట్ నుంచి సినిమా మార్చేవాళ్ళు. ఒకే రోజు 2 సినిమాలు చూస్తూ నా సినిమా కూడా ఏ రోజైనా నా థియేటర్లో ఆడాలి అని కలలు కంటూ పెరిగిన వాడిని.
నాకు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇక్కడ జనరేటర్ ఉంటుంది కదా, ఆ పక్క ఇల్లు కాక దాని ముందులే మా ఇల్లు కాబట్టి నైట్ డోర్స్ తీసుకొని లేదంటే మా మిద్దె పైకి వెళ్ళి పడుకొని స్టోరీ వింటూ కథలు వింటూ ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. నేను మీ అందరి మధ్యలో పెరిగాను. ఇదే ఊర్లో చెట్టు లేకుండా పెరిగాను. ఇదే ఊర్లో అన్నం లేకుండా పెరిగాను. ఇదే ఊర్లో హాస్టల్లో ఉంటూ పెరిగాను. కానీ నా ఎయిమ్ ఒకటే, ఏదో ఒక రోజు ఇది అప్పుడు రామకృష్ణ థియేటర్, ఇంకా చెప్పాలంటే కొత్త టాకీస్, ఏదో ఒక రోజు కొత్త టాకీస్ లో నా బొమ్మ పడాలి, కొత్త టాకీస్ ముందు నా కటౌట్ ఉండాలి. అదే నా గోల్. ఈ రోజు నా గోల్ రీచ్ అయింది. కొత్త టాకీస్ ముందు మా ఇంటి వెనకాల నా కటౌట్ పెట్టారు నా ఫ్రెండ్స్ అందరూ. ఇదే కొత్త టాకీస్ లో అక్కడ కూర్చొని చూసిన నేను ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించిన ఈ చిట్యాల నీటికి, చిట్యాల మట్టికి, చిట్యాల ప్రజలకి, చిట్యాల ఫ్రెండ్స్ కి, నా స్నేహితులందరికీ జీవితంతో రుణపడి ఉంటాను. కొత్త టాకీస్ లేకపోతే నా జీవితం లేదు. ఒకరోజు సినిమా చూడడానికి డబ్బులు లేకపోతే నేను ఇక్కడ పక్కన ఉత్తూరు మా సొంతూరు, అక్కడి నుంచి వస్తూ ఉంటే మా అమ్మ రానివ్వకుండా కొట్టి షర్ట్ లాగేసుకుంటే ఒక నెక్కర్ మీద వచ్చాను. 4th క్లాస్ లో నెక్కర్ మీద వచ్చి అక్కడ నిల్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడు థియేటర్ లో పందిరికోట వేసేది ఎవరు తిరగా నువ్వు అంటే నాకు సినిమా చూడాలి అంటే అప్పుడు నా జేబులో ఆటాలంటే ఆటాలను చేతులు పెట్టుకుని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాను. అలా ఈ థియేటర్ లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ థియేటర్ లో నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ముందు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు పెరిగిన వాళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు. నేను ఒకరి పేరు కూడా ఎందుకు చెప్పట్లేదంటే ఒకరి పేరు చెప్తే 100 మందిని మిస్ అవుతాను. కాబట్టి మీరందరూ నా ఆత్మలు, మీ అందరూ నా ఆలోచనలు, మీ అందరూ నా అన్నదమ్ములు. కాబట్టి నేను పేరు పేరున ఈ రోజు మీరు నాకు ఇచ్చిన గౌరవానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలి. మనం గతంలో అనుకునే వాళ్ళం, అరే మన ఊరు నుంచి ఎవరు లేదురా, మన ఊరు నుంచి మన జిల్లా నుంచి సినిమాలలో ఎవరు లేదంరా అనుకుంటున్న టైంలో మన నల్లగొండ ముద్దుబిడ్డ, మన నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ, పోచంపల్లి ముద్దుబిడ్డ మా అనసూయమ్మ ఒక రికార్డు సృష్టించారు. మన నల్లగొండ జిల్లాకు బండి తెచ్చారు. ఎందుకంటే మన నేను చాలా సార్లు అనుకునే వాళ్ళం, మన ఊరి నుంచి ఒకరున్నా బాగుండు. అందుకనే మన రజాకారులో మన బతుకమ్మ రోజు మన గౌరమ్మని ఎలా గౌరవిస్తామో, మన బతుకమ్మని, మన ఆడపడుచుని ఈ రోజు మన నల్లగొండ బతుకమ్మని అలా గౌరవించాలని నేను ఈ రజాకారు సినిమాలో అనసూయమ్మకి బతుకమ్మ పాట ఇచ్చి మీ అందరి ముందు తీసుకొచ్చాను. న్యాయం చేసిందా లేదా అనసూయమ్మ? మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు, మన తోబుట్టోలు ఎవరు బతుకమ్మ చేసినా గౌరవించిన ఘటన మన జిల్లాలోనే ఉంది, మన చిత్రాల మండలంలోనే ఉంది. దాన్ని హైలైట్ చేయడం కోసం నేను గుండ్రాంపల్లి సంఘటనను రజాకార్ సినిమాలో ఇంటర్వల్ ట్రాక్ లో పెట్టి ప్రధానంగా చిత్రీకరించాను. గుండ్రాంపల్లిలో అందరూ ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళు లేరా అని చూస్తూ ఉంటే, రీసెర్చ్ చేస్తుంటే మన పనిముట్టే మన ఆయుధం. ఆ ఆయుధాన్ని ఆసరాయం చేసుకొని రజాకారుని నరికే సీన్ పెట్టి ఒక సినిమా లవర్ గా బాగా అనిపించింది. కానీ ఈ పోరాటాల గడ్డ, పోతుగడ్డ మీద మీ ఫ్యామిలీతో మీరు ఇక్కడ ఇంత చరిత్ర ఉంది అని తెలుసుకున్న తర్వాత ఎలా అనిపించింది మీకు? అది ఇంత జరిగిందని మీకు తెలుసా? తెలియదు కదా. అందుకే మీ ఊరి బిడ్డ మా యాటా సత్యనారాయణ గారు, మా విలేజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఇంతగా యాక్సెప్ట్ చేసినందుకు రజాకార్ మూవీని. ఎన్నోసార్లు చూస్తున్నారు మీరు? సక్సెస్ షోలో భాగంగా
మీ ఊరికి తీసుకొచ్చినందుకు, మన చిట్యాలకు తీసుకొచ్చినందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కటిచ్చి తీసుకురండి. మొత్తం పక్కూరు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుర్తుపట్టారా? సినిమాలో మాత్రం ఎక్కడ కనిపిస్తే చాలా మంచివారు. సో అది చాలా క్యూట్ గా రాసుకొచ్చి తెలుగులో తన మనసులో అందరికీ నమస్కారం చెప్పారా? మన సినిమా మీకు ఎట్లా అనిపించింది? నేను ఈ సినిమాని డైరెక్టర్ని నేను కదా. మరి ఏళ్ళు డైరెక్టర్, మరి ఏళ్ళు మరి నేను ఎందరు మీరు కూడా చెప్పేది సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, అదే పేద ఆశీర్వాదం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొక విషయం చెప్పాలి, ఇప్పటిదాకా చెప్పలేదు. అంటే మన యాగా సత్యనారాయణ నా మనసుని అర్థం చేసుకొని అప్పుడు మన రజాకారుల ఆకృత్యాలని భరించిన ఆడవాళ్ళ మనసుని కూడా అర్థం చేసుకుని ఒక డైలాగ్ నాతో చెప్పించారు. అది నా మనసులో మాట కూడా. ఇప్పుడే ఇంటర్వెల్ ముందు మీరు చూసారు, ఏమనుంది గుర్తుందా? ఎవరికైనా గుర్తులేదా? నేను గుర్తు చేస్తా. చూడండి, నాకు పుస్తక కట్టిన నా మొగోడు కాక ఈడ ఉన్న వాళ్ళందరూ నాకు అన్నలు, నాకు తమ్ముళ్ళు. అట్లనే మీరు పుస్తక కట్టిన మీ ఆడది కాక మిగతా వాళ్ళందరూ మీ అక్కలు, మీ చెల్లెళ్ళు. ఇది నా మనసుని నన్నుగా, ఈ తెలంగాణ గడ్డ ఆడపడుచుగా నా డైరెక్టర్ నేను గర్వంగా చెప్పుకుంటున్నా యాగా సత్యనారాయణ గారు. ఇంత గట్సీ డైరెక్టర్ ని నేను మాత్రం చూడలేదు. చూసి మర్చిపోయాను చెప్పడం, కానీ ఈ ఊర్లో చెప్పాలి అని గుర్తొచ్చింది. ఇదే ఏమంటారు, రాసి పెట్టినట్టుంది ఇక్కడే నేను మాట్లాడుతుంది. సో చిట్యాలలో సో మీరందరూ నాకు ఈ హెల్ప్ చేయాలి. స్ప్రెడ్ దిస్ వర్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జిల్లా ముద్దు బిడ్డ అయిన యాద సత్యనారాయణ గారికి, తెలంగాణ ఆడబిడ్డ అనసూయ గారికి, మరి వారిద్దరూ కూడా, మరి వారి టీం మొత్తానికి, మరి వీరిద్దరు ముఖ్యంగా మన ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు అవ్వడం మనందరి అదృష్టం కూడా. ఇట్లాంటి చరిత్రలో ఈరోజు రజాకార్ల ఆకృత్యాల గురించి ఎన్నో విషయాలు మా నల్గొండ రావాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై. దిగ